కాల్పుల మోతతో దద్దరిల్లిపోతూనే ఉంది బీజాపూర్ అటవీ ప్రాంతం. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా నాన్ స్టాప్ గన్ ఫైరింగ్ అక్కడ జరుగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా అక్కడ ఇంకా అడవుల్ని జల్లెడ పడుతున్నారు జవాన్లు. అయితే కూంబింగ్లో మావోయిస్టుల స్థావరాన్ని కనిపెట్టాయి భద్రతా దళాలు. ఆ వివరాలు మనం చూస్తున్నాం. సో మావోయిస్టులు బయటకు రావడం మనం చూస్తున్నాం. అది మావోయిస్టుల స్థావరం, అది భద్రతా దళాలు కనిపెట్టాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల సొరంగం ఒకటి బయటపడింది, మనం విజువల్లో చూస్తున్నాం. భోపాల్పట్నం బండేపార అడవుల్లో కూంబింగ్ దళాలు ఆ సొరంగాన్ని గుర్తించాయి. ఈ సొరంగంలో సకల వస్తువులు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు. పెద్ద ఎత్తున ఆయుధాలని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. ఆయుధాలు, బాంబుల్ని ఇక్కడే తయారు చేసుకుంటున్నారు మావోయిస్టులు. 4 రాష్ట్రాల మావోయిస్టులకు ఆవాసంగా ఈ సొరంగం ఉన్నట్లుగా గుర్తించారు. బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటిదాకా 12 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత పారిపోయిన మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. బండేపారా దగ్గర పెద్ద సొరంగాన్ని గుర్తించారు. తుమ్రే, పెల్పురి నదుల మధ్య ఈ సొరంగం ఉన్నారు. దీన్ని మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నట్లుగా గుర్తించారు. అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇక్కడే ఆధునిక ఆయుధాలని, బాంబుల్ని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. మావోయిస్టుల సొరంగం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలని స్వాధీనం చేసుకున్నాయి దళాలు. ఆయుధాలు, బాంబుల తయారీ కోసం సిద్ధం చేసుకున్న ముడి పదార్థాలని, యంత్రాలని ఇక్కడ గుర్తించారు. ఈ సొరంగంలోనే దాక్కునేందుకు బంకర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు.